కాలాలు మారినా సంవత్సరాలు గడిచినా ప్రేమను తెలియపరిచే విధానం మారుతుంది కానీ ప్రేమ మారదు. ప్రేమ అనేది ఎవరితో జీవితం అంతా గడపాలో తెలిపేది కాదు. ఎవరు లేకుండా అయితే జీవితంలో ఒక క్షణం కూడా బతకలేమో తెలిపేదే ప్రేమ. 18వ శతాబ్దంలో ప్రేమను పావురాలతో తెలియపరిచేవారు. 19వ శతాబ్దంలో ప్రేమను ఉత్తరాలతో తెలియపరిచేవారు. మరి మనం ఉన్న ఈ శతాబ్దంలో ప్రేమను ఆన్లైన్ లో తెలియపరుస్తున్నారు. అలా మొదలైన ఓ ప్రేమ కథే ఈ లఘు చిత్రం, మా ఈ చిన్న ప్రయత్నం. మరి ఈ ప్రేమ కథ ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం పదండి. రే సిద్ధు, రోహిత్ చెప్పరా. ఏం చేస్తున్నావు? ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను రా. ఇప్పుడేనా? ఇప్పుడే చేశా. మన క్లాస్ అందరికి రిక్వెస్ట్ పెట్టావా? అందరికీ పెట్టాను రా, కానీ ఇంద్రజ అకౌంట్ ఏంటో తెలియట్లేదురా. ఇంద్రజ హిందూ అనుకుంటాను రా. ఇంద్రజ హిందూయేనా? సమంత ఫ్యాన్ కదా, ఒకసారి చూడు. సమంత ఫ్యాన్ కదా. ఇంకేంట్రా, అందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేశాను. అయిపోయిందా? టైం ఎంత? టైం అయిపోయిందిరా. పడుకుందామా? పడుకుందాం బా. సిద్ధు, ఎఫ్బి అకౌంట్ క్రియేట్ చేసావా? నిన్నే చేశారా? చూసా, రిక్వెస్ట్ వచ్చింది. ఆ, అందరూ యాక్సెప్ట్ చేశారు బావా. అదిగో ఆ ఇంద్రజ హిందూయే చేయి. నేనా? నాకు రిక్వెస్ట్ రాలేదే. నా అకౌంట్ నేమ్ తెలుసా? ఇంద్రజ హిందూయే కదా. నాది ఇంద్రజ లవ్లీ. లవ్లీయా? ఏ అమ్మాయికి రిక్వెస్ట్ పెట్టానైతే. హాయ్ వైషు, ఎప్పుడు వచ్చావు? ఏం చేస్తున్నావు? నేనా, ఎఫ్బీలో ఎవరెవరో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే చూస్తున్నా. మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, కానీ తినెవరో మహేష్ బాబు ఫ్యాన్ లా ఉన్నాడు. తనని వాడికి ఇప్పుడు మహేష్ బాబు ఉంటే యాక్సెప్ట్ చేసేస్తావా? అలా అని కాదు, తన పోస్టులు కూడా నా మైండ్ సెట్కి బాగా సెట్ అవుతున్నాయి. ఏంటి రోహిత్? ఏం చేస్తున్నావు? ఫేస్బుక్ చూస్తున్నారా? అదే ఇంకా అమ్మాయి ఎవరికో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను కదా, క్యాన్సిల్ చేయాలి. ఎవరు? అదేరా, మా క్లాస్ ఇంద్రజ. చెప్పావు కదా, యాక్సెప్ట్ చేసిందా? ఏమరా చూస్తున్నా. ఒకసారి నోటిఫికేషన్ చూడు. రోహిత్, యాక్సెప్ట్ చేసిందిరా తను. మరి మెసేజ్ పెట్టావా? రోహిత్, పెట్టి 10 నిమిషాలు అయ్యిందిరా, ఇంకా రిప్లై అవ్వదేట్రా. ఆల్రెడీ పెట్టేసావా? ఇంక చూసి ఉండదులేరా. ఇప్పుడే పెట్టావు కదా, కొంచెం వెయిట్ చేయి. అమ్మాయిలు అన్నాక ఆ మాత్రం ఉంటుందిరా. సరే. అది సిద్ధు, బయటికి వెళ్దాం అలా.
ఏంట్రా వాడు మనతో మాట్లాడకుండా చాటింగ్ చేసుకుని కూర్చుంటున్నాడు. నేను చూస్తున్నానే, ఇంద్రజ లవ్లీ అనుకొని ఇంద్రజ ఎందుకు పెట్టాడు కదా, అప్పటి నుంచి ఇలాగే చాటింగ్ చేస్తున్నాడు. వాడికి తను ముందే పరిచయమా? పరిచయం కాదు, మొన్న నుంచి పరిచయాలు పెంచుకున్నాడు. ఏ నెంబర్ ఇచ్చిందిరా. హలో ఇందు. సిద్ధు, ఆ, నీకు విషయం చెప్పాలి. ఒక గుడ్ న్యూస్, ఇంకో బ్యాడ్ న్యూస్. ముందు బ్యాడ్ న్యూస్ చెప్పు, తర్వాత గుడ్ న్యూస్ చెప్పు. బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ ఏంటంటే రేపటి నుంచి నేను నీతో మాట్లాడాలి. గుడ్ న్యూస్ ఏంటంటే నేను నావీ ట్రైనింగ్లో సెలెక్ట్ అయ్యి. ఓకే సిద్ధు, ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. బట్ నీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా. థ్యాంక్స్. ఐ మిస్ యూ. నేను చాలా మిస్ అవుతాను. టేక్ కేర్. బాయ్. సిద్ధు, రోహిత్ రారా. ఏమైందిరా? ఏంటిది? సిద్ధు, కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. చిన్నప్పుడు కూడా సక్సెస్ అయింది. ఎవరికి చేసావు? అమ్మకే కదా. ఎందుకు చెప్తున్నా? ఎందుకు చెప్తున్నావా? అదేంట్రా, చిన్నప్పటి నుంచి పెట్టుకున్న గోల్ అమ్మకి చెప్పకుండా నాన్నకి చెప్పకుండా ఎందుకు చెప్పావంటే ఐ థింక్ యువర్ ఇన్ లవ్. నాకు అదే అర్థం కావట్లేదు. ఎక్కడ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే ఫ్రెండ్షిప్ పోతుందేమో అని భయం వేస్తుంది. అయితే చెప్పారా, ఏం చేసి నీకు రావాలి? చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా తాను ప్రేమిస్తావు కనిపిస్తుంది. ఎందుకు ఫోన్ చేసి నా మనసులో మాట చెప్పనా వద్దా? నా ప్రేమ గెలుస్తుందో అర్థం కావట్లేదు, లేక నా జీవితానికి దూరం అవుతుందో అర్థం కావట్లేదు. చెప్పేస్తా, ఎలాగైనా చెప్పేస్తా. నా ఇందు మీద నాకు నమ్మకం ఉంది. హలో ఇందు, బాగున్నావా? ఎలా ఉన్నావు? ట్రైనింగ్ ఎప్పుడైంది? 5 days అయింది వచ్చి. 5 days అయినా నేను గుర్తు రాలేదా? ఒక్క కాల్ లేదు, మెసేజ్ లేదు.
నీకు విషయం చెప్పాలి ఇందు. ట్రైనింగ్ అయిన 4 రోజులు నేను మిస్ అవుతూనే ఉన్నా. అదేంటో ఆ ట్రైనింగ్ కాల్ వచ్చాక ఫస్ట్ ఆ విషయం మా అమ్మ వాళ్ళకి చెప్పలేదు, మా ఫ్రెండ్స్కి కూడా చెప్పలేదు ఇందు. మా రోహిత్ ఇలా అన్నాడు, ఏంట్రా ఈ విషయం ముందు ఎందుకు చెప్పావని. అప్పుడు తెలియదు నేను నిన్నెంత ఇష్టపడుతున్నాను. కానీ ఈ 4 రోజులు నీతో మాట్లాడకపోతే తెలిసింది. కానీ ఇప్పటికీ ఆ విషయం నీకు చెప్పకపోతే నన్ను నేను చాలా మోసం చేసుకున్నట్టుంటాను. ఐ లవ్ యూ ఇందు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. హలో 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 ఇందు, హలో. ఎందుకు కాల్ కట్ చేసా? ప్రపోజ్ చేస్తున్నాడే, అందుకే కాల్ కట్ చేశా. నువ్వు కూడా లవ్ చేస్తున్నావు కదా, మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయచ్చుగా. ఆగవే, ఇప్పుడే కదా ప్రపోజ్ చేశాడు, కాసేపు వెయిట్ చేయించి అప్పుడు చెప్దాం. తప్పే, ఇలా చేయకూడదు. ఏం కాదు, పర్లేదులే. వాడు ఎంత ఓపెన్ గా చెప్పాడు. హలో చ ఇందు, మీ చెల్లి హాస్టల్ నుంచి వచ్చింది, రా అమ్మ. అమ్మ వస్తున్నా. The number you're trying to reach is not reachable. ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, ఈ ఫేస్బుక్ లో కలుసుకున్నారు, ఇద్దరు ప్రేమించుకున్నారు. ఎప్పుడులో అప్పుడే ఎక్స్ప్రెస్ చేయాలన్న దాన్ని ఇందు మర్చిపోయింది. సిద్ధుని వెయిట్ చేయించాలనుకున్న ఇందు శాశ్వతంగా తనని దూరం చేసుకుంది. సిద్ధుని దూరం చేసుకుందని తనకి తెలియకుండా అలా సిద్ధు గురించి ఆలోచిస్తూ, తన కాల్ గురించి వెయిట్ చేస్తూ, తను ప్రేమించిన ప్రేమను జీవితాంతం వెయిట్ చేయిస్తూ అలా నిలిచిపోయింది.